అందరికీ నమస్కారం అండి. తోడు నీడ అంటే భార్యాభర్తల బంధం తోడు నీడ లాంటిది. ఇద్దరు ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు ఉండలేనట్టు ఉండాలి. అలాగే కష్టం వచ్చిందనుకోండి, భర్తకి కష్టం వస్తే భార్య నేనున్నాను కదా అని భరోసా ఇచ్చి భర్తకి చేదోడు వాదోడుగా కూడా ఉండి, ఒకవేళ మనీ ప్రాబ్లంలో ఉన్నారనుకోండి, ఇలా చేసుకుందామండి, ఇది తగ్గించుకుందాం, ఇది చేసినందువల్ల ఇంత సేవ్ అవుతాం, మనం ఏమి ఇబ్బంది ఏం పడద్దు, మీరేమి టెన్షన్ పడకండి అని మనోధైర్యం నింపాలి భర్తకి భార్య. అదే భార్య కానీ ఆరోగ్య పరిస్థితి బాగోకో లేకపోతే ఇంకో రకం డిప్రెషనో లేకపోతే పిల్లల విషయంలోనో ఉన్నప్పుడు నేనున్నాను కదే, నువ్వు ఎందుకు కంగారు పడతావు అని భర్త భరోసా ఇవ్వాలి. అలా ఇచ్చుకున్నప్పుడు ఆ సంసారం అనేది గడప దాటి బయటికి రాకుండా, తినకపోయినా తెచ్చినా తేకపోయినా కానీ అనుబంధం అనేది ఆ ఇంట్లో నిండుగా ఉంటుంది. ఏమంటారు చెప్పండి? చాలామంది అలాగ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి, నేను చూశాను వాళ్ళని. కొంతమంది ఉంటారు చిన్నదానికి పెద్దదానికి పెద్దగా కరుచుకున్నట్టు మాట్లాడుకోవటం, ఇదేమో 10 మందికి వినపడతాం. మళ్ళీ కాసేపు నాకు ఈ భార్యాభర్తలకి తప్పదు, సత్యదాకా ఉండే బంధం అండి అది. భార్యాభర్తల బంధం అంటే తోడు, ఆ తోడు నీడ ఎప్పుడు కూడా ఉంటుంది, నీడలాగా ఉంటుంది భార్యాభర్తల బంధం. కడదాకా అలా ఉండాలి, సంతోషంగా ఉండాలి, కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి. ఒకరికి ఎవరికి కష్టం వచ్చినా ఇద్దరు ఒకటే. నాకు రంపు బాగా పట్టేసండి, ఇబ్బంది పడుతున్నాను, అందుకే మధ్య వీడియోలు కూడా చేయలేకపోయాను. పాత వీడియోలు ఉంటే వదులుతున్నాను. ఎలా అంటే అండి, ఒకరికొకళ్ళు తోడు నీడలాగా ఉన్నప్పుడు ఈ భార్యాభర్తలను చూసి ఇంకొకళ్ళు ఏళ్ళని ఆదర్శంగా తీర్చుకునేలాగా ఉండాలి. కరుచుకుని కాసేపు నాకు ఏకమైనప్పుడు పక్కోళ్ళకి లోకువైపోతారు. గడప దాటకుండా ఉండాలి అంటే అనుబంధం పెనవేసుకుని ఉండాలి. డబ్బు ధనం ఆస్తులతో కాదండి, ప్రేమానురాగాలు వీళ్ళ మనసులో ఉండాలి. అలాగే నటించటం కాదండి, జీవించాలి. జీవితంలో జీవించటం అలవాటు చేసుకోవాలి, నటించటం కాదండి. అలాగే కొంతమంది ఉంటారు, మరీ భార్యని ఇదిలో పెట్టుకోకుండా చక్కగా బయటికి వెళ్ళినప్పుడు భార్యని గౌరవించుకుంటాం. అలాగే భర్తను భార్య గౌరవించుకోవటం, పిల్లల విషయాల్లోకి వచ్చేటోడికి ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవటం, చక్కటి అనుబంధం ఆ సంసారానికి ఉంటుంది. ఇద్దరు కూడా దంపతులు ఇద్దరు ఎప్పుడైతే ఆ మనస్తత్వంతో ఉంటారో ఆ ఇంట్లో ఇంకొక పర్సన్కి కానీ మన ఇంటి పరిసరాలకు కానీ మంచి ఇది అవుతుంది. ఎందుకంటే ఇంకో పర్సన్ మన ఇంట్లోకి ఎంటర్ అవ్వరు, ఎందుకంటే ఆ తావు ఇవ్వం కదా. అలా ఉండాలి. అలా ఉన్న రోజు నిండు